హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి బ్లాగ్స్. ఈరోజు చికెన్ ఫ్రై బిర్యానీ చేసుకుందాము. ప్రజెంట్ చికెన్ ఫ్రై చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ పెట్టుకొని కళాయిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఆనియన్ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన ఆనియన్లో నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ముందు శుభ్రంగా కడిగేసి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి చికెన్ కడిగిన తర్వాత దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే అది వేసుకోకూడదు. చికెన్ ముక్కలనే తీసి వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. దీనికి ఇంకా మూత పెట్టకూడదు, అలా కలుపుకుంటూనే ఉండాలి. దీంట్లోనే ఇప్పుడు సాల్ట్, దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి వాటర్ వస్తుంది. ఆ వాటర్ డ్రై అయ్యేంత వరకు చికెన్ అలా వేగుతూనే ఉండాలి. ఇలా ఆయిల్ డివైడ్ అయ్యేంత వరకు చికెన్ వేగాలి. మనం వేసుకున్న ఆయిల్ మొత్తం డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కరివేపాకు ఎక్కువగా వేసుకోవాలి. కరివేపాకు ఆయిల్లో చిటపటలాడి దాని ఫ్లేవర్ బాగా చికెన్కి పడుతుంది. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది చికెన్తో పాటు వేగాలి, కొంచెం పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. కారం వేసుకున్న నుంచి అలా కలుపుతూనే ఉండాలి. అడుగొచ్చిందంతా శుభ్రంగా తీస్తూ చికెన్కు పట్టిస్తూ ఉండాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి.
దీన్ని ఇలా వేపుతూ ఉండాలి. చూడండి కళాయికి ఇలా వస్తుంది. దాన్ని ఇలా అనుకుంటూ చికెన్ మీద వేస్తూ ఉంటే చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కళాయిని అలా అనుకుంటూనే ఉండాలి. ఇదే మంచి టేస్ట్ చికెన్కి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలాగ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం. సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఫ్రై పీస్ చికెన్ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ ఎక్కించుకుందాం. మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాం. బిర్యానీకి ఎక్కించానండి. అది మరగాలి. కొంచెం మరిగిన తర్వాత హోల్ మసాలా ముందు ఆయిల్ వేడెక్కాలండి. వేడెక్కాక హోల్ మసాలా ముందుగా నానబెట్టి ఉంచుకున్న మసాలాని ఇందులో వేసేయాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు నానబెట్టేసుకున్నాము. ముందుగాన నానబెట్టుకోవడం వల్ల అవి పేలవండి. మిరియాలు కూడా వేస్తాను. ఇందులో కొంచెం కరివేపాకు వేసాను. మసాలా కొంచెం వేగింది. ఇందులో ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కూరకు సరిపడా ఉప్పు కారం దానికి ఉందండి. బిర్యానీకి సరిపడా ఉప్పు కారానికి చూసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ వేగాలి. ఇందులో ఎలాంటివి వెజిటేబుల్స్ వేసుకోము. ఉల్లిపాయ కొంచెం వేగడానికి సాల్ట్ వేస్తున్నాను. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇది బాగా వేగాలి. ముందుగా నేను 2 గ్లాసుల బియ్యం, బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను. ఒక ½ అన్ అవర్ రైస్ నానాలి.
మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాము, 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎసరుకు సరిపడా, రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు ఎసరులో వేసుకున్నామండి. ఎసరు బాగా మరిగింది. ఇప్పుడు ఇందులో అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. వాటర్ రాకుండా వేసుకోవాలండి. సరిపడా ఎసరు వేసేసాము. దీన్ని కలుపుకోవాలండి. ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడకనివ్వాలి. రైస్ ఉడకడానికి వచ్చిందండి. బాస్మతి రైస్ ఎక్కువ కలిపితే బాగోదు. ఇంకొక 1 మినిట్ ఉంచి అప్పుడు మనం చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇంకొక 1 మినిట్ ఉంచాలి. బిర్యానీ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని మధ్యలోకి కొంచెం డివైడ్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఒక బౌల్లోకి తీసుకున్నాను. దాన్ని ఇందులో వేసేస్తున్నాను. వేసేసి సైడ్ రైస్ దీని మీదకి అనాలి. దీని మీద సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఫుల్ సిమ్లో పెట్టుకొని మూత టైట్గా ఉందండి. అందుకు నేను దమ్ముకి ఏమీ పెట్టట్లేదు. కొంచెం లూజ్గా ఉంటే పైన ఏమైనా బరువు పెట్టుకోవాలి.
మధ్యలో పెట్టుకున్నామండి దమ్కి. బిర్యానీ రెడీ అయిపోయింది. పైన కింద మధ్యలో పెట్టుకున్నాం కదండి చికెన్ మసాలా, రైస్ బాగా పట్టేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.